స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సారారహిత జిల్లాగా ప్రకటించేందుకు కృషి చేస్తున్నాం వెల్లడించిన ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసాచారి. చింతపండు వ్యాపారస్తులకు మార్కెట్ సదుపాయం కల్పించాలి. మంత్రి అచ్చెన్నాయుడుకు వినతి పత్రం అందజేసిన మధుసూదన్ రాయ్. భారతీయ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతిని నిర్వహించిన క్షత్రియ సంఘం. వార్తలోని వివరాలు. రాజన్న ఫౌండేషన్ ద్వారా కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద చిత్తూరు జిల్లాకు ఒక అంబులెన్స్ పాఠశాల ఆధునీకరణకు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 35 లక్షల రూపాయల విలువ గల అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను చిత్తూరు పూతలపట్టు శాసన సభ్యులు గురజాల జగన్మోహన్, మురళీ మోహన్లతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో నగర మేయర్ అముద, అమర్ రాజా ఆసుపత్రి ఎండి డాక్టర్ రమాదేవి, చుడా చైర్పర్సన్ కటారి హేమలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజన్న ఫౌండేషన్ ద్వారా కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద చిత్తూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు 35 లక్షలతో అంబులెన్స్, పూతలపట్టు నియోజకవర్గం పి కొత్తకోట పాఠశాలకు 15 లక్షలు, మొత్తం 50 లక్షల రూపాయలు అందించడం జరిగింది. అంబులెన్స్లో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ మరియు అడ్వాన్స్డ్ సిఆర్పి సౌకర్యం ఉన్నాయన్నారు. జిల్లా అభివృద్ధికి తోడ్పాటును అందించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ACLS ambulance, advanced cardiac life support ambulance. దీంట్లో వెంటిలేటర్, పోర్టబుల్ వెంటిలేటర్, మెషిన్, షాక్ మెషిన్, ఆటోమేటిక్ ఎవరైనా వెంటిలేటర్ పేషెంట్స్ని ట్రాన్స్ఫర్ చేసేదానికి అవకాశం దీంట్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫింగ్ అండ్ స్మాల్ ప్యాచ్ వర్క్. ఇది ప్యాచ్ వర్క్ తెలుస్తుంది. పైన చిప్పింగ్ చేసేసి టైల్ కానీ వేసి వాటర్ బయటికి పోతాయి, లోపలంతా పియూపీ పెట్టేస్తే చాలు. అలా ఐఎమ్ బేసిక్లీ బిల్డర్, నాకు తెలుసు. అది ఏమీ కాదు, పైన కరెక్ట్ చేసేస్తే లోపల ఇఫ్ యూ పుట్ పియూపీ నథింగ్ విల్ హ్యాపెన్. ఏం హెల్ప్ కావాలమ్మా? అదమ్మా, నువ్వు ఏం చేసుకుంటావో చెప్తే మా వంతు ఏం చేయాలో ఆలోచించి చేస్తాం. నీ పాసిబిలిటీ, నీకు ఏది నచ్చితే అది. మాకు నచ్చి నువ్వు చేయలేవు కదా, నీకు ఏం నచ్చుతుందో చెప్తే ఆ సహాయం చేయగలుగుతా. బెడ్షీట్ కావాలా? వాటర్ చేరిపోతా ఉందా? ఏమ్మా ఈ ప్రాబ్లం ఏమి? వాట్ ఈస్ దట్ ప్రాబ్లం? From how long she is here? So just we can give. So she will come and she will go back and she will care తీసుకుంటా. ఓకే అమ్మా, ఏమన్నా ఉంటే బెడ్షీట్ మంచి చెడు ఉంటే మేము ఎవరు నచ్చి పంపిస్తాం. ధైర్యంగా ఉండమా, నేను ఉన్నాను. ఓకేనా? ఫౌండేషన్కి ఈరోజు కృతజ్ఞత తెలుస్తున్నాను. సో లాస్ట్ 2 months బ్యాక్ 50 లక్షల వరకు సిఎస్ఆర్ మిమ్మల్ని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. 35 lakh అంబులెన్స్ అండ్ 15 lakh కొత్త ఒక స్కూల్. సో 2 చోట వాళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్కి సాయం చేయడం జరిగింది. అండ్ వాళ్ళ సహకారంతో ఈరోజు అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వెంటిలేటర్ ఫెసిలిటీస్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ సిఆర్పి ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఆల్ క్రిటికల్ కేసెస్ మనం బేసిక్లీ త్వరగా ఎక్కడి నుంచి రెఫరెన్స్ అవసరం ఉంటే పెట్టుకోవచ్చు.
అండ్ స్కూల్స్ కూడా బేసిక్లీ పుట్టుపట్ల కాన్స్టిట్యూన్సీలో కంప్లీట్ అయ్యాయి. సో ఈ రెండు ఇంపార్టెంట్ యాక్టివిటీస్ కోసం నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను. సారా రహిత చిత్తూరు జిల్లాగా ప్రకటించేందుకు కృషి చేస్తున్నట్లు తిరుపతి చిత్తూరు జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసాచారి అన్నారు. నవోదయం 2 కార్యక్రమం పురోగతిపై సిఐ సురేష్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. సారా రహిత జిల్లాగా ప్రకటించేందుకు ఎక్సైజ్ యంత్రాంగం కృషి చేస్తూ ఉందన్నారు. ఇప్పటికే తిరుపతి జిల్లాను ప్రకటించినట్లు చెప్పారు. ఆ దిశలోనే గ్రామాల్లో అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవోదయం 2.0 అనే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సారా రహిత ఆంధ్రప్రదేశ్గా మనం డిక్లేర్ చేయాలని చెప్పి పనిలో భాగంగా ఏంటంటే మనకి చిత్తూరు జిల్లా అండ్ తిరుపతి జిల్లా 2 జిల్లాలు కలిపి మొత్తము ఈ సారాయి తయారు చేసే గ్రామాలని 3 విధాలుగా మేము డివైడ్ చేయటం జరిగింది. అంటే ఎక్కువ మోతాదులో అక్కడ సారాయి తయారు చేయటం అమ్మటం ఉంటే ఒక రకంగా, తక్కువ మోతాదులో తయారు చేసే వాళ్ళని బి కేటగిరీ అని, ఓన్లీ అమ్మే వాళ్ళు మాత్రమే ఉండే గ్రామాలను సి కేటగిరీ అని చెప్పేసి 3 విధాలుగా డివైడ్ చేసి ఈ చిత్తూరు జిల్లా అండ్ తిరుపతి జిల్లాలో కంటిన్యూస్గా మొదట ఫస్ట్ మంత్ ఇది 19/2/2025 లాంఛనంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 19, 2025 నుండి. అక్కడి నుంచి ఫస్ట్ ఒక నెల రోజులు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ సారా తయారు చేసేవాళ్ళు మీరు మానుకోండి, దీనివల్ల ప్రజలకి హానికరము, ఆరోగ్యానికి హానికరము అని చెప్పేసి అందరికీ, వాళ్ళు ఎవరైతే ఈ సారా తయారు చేస్తున్నారో వేరే వృత్తులకి మీరు మారిపోండి అని చెప్పేసి అవగాహన సభలు, ఆ గ్రామ సభలు పెట్టి మేము జిల్లా వారీగా మొత్తం చిత్తూరు జిల్లా అయితే తిరుపతి జిల్లా అయితేనే మాకు ఎక్కువ ఈ క్రైమ్ జరిగే జిల్లా గ్రామాలు ఒక 10 ఉన్నాయి. అట్లానే మీడియంగా ఉండే ఒక 23 గ్రామాలు అండ్ 37 గ్రామాలు ఓన్లీ అమ్మేది సారా ఎక్కడో తెచ్చి అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే గ్రీన్ గ్రామాలుగా డిక్లేర్ చేయాలి. ఆ నెల తర్వాత ఏం చేసాం, పోయిన ఏప్రిల్ నెలలో రైడ్స్ చేసాం. ఇంకా ఇంత దూరం చెప్పినా కూడా మానుకోని వాళ్ళ మీద టీమ్స్ పెట్టి స్టేషను, స్క్వాడు, ఎన్ఫోర్స్మెంట్ అందరిని పెట్టి రైడ్స్ చేశాము. మొన్న ఏప్రిల్ 30వ తేదీకి తిరుపతి జిల్లాని సారా రహిత జిల్లాగా అనౌన్స్ చేయడం జరిగింది, ప్రకటించడం జరిగింది. అది కలెక్టర్ గారి సమక్షంలో కలెక్టర్ గారి చేత మేము సారా రహిత జిల్లాగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మనకి ముఖ్యంగా చిత్తూరు టౌన్ ఒకటి, కార్వేట్ నగరం స్టేషను, నగరి స్టేషను మరియు ఈ పొంగనూరు స్టేషన్లోనే ఈ సారా తయారు చేసేవాళ్ళు ఉన్నారు. మిగిలిన స్టేషన్స్లో మానుకున్నారు. ఈ పొంగనూరు స్టేషన్లో కూడా మొత్తం ఒక 10 గ్రామాలు ఉన్నాయి. 10 గ్రామాల్లో 8 గ్రామాల ప్రజలు దాదాపుగా మానుకున్నారు. మేమేంటంటే వాళ్ళని అబ్జర్వేషన్ పీరియడ్ కింద చూస్తూ ఉన్నాము. మానుకున్నారు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మాకు ఏదన్నా వేరే బ్రతుకుతారు, మాకు ఏదైనా లోన్లు, గొర్రెలు, బర్రెలు ఈ ఏదైనా లోన్ కింద ఇప్పిస్తే వాటితో మేము బతుకుతామని చెప్పేసి, ఈ పని మానుకుంటామని చెప్పేసి స్వచ్ఛందంగా ఆ 10 గ్రామాల ప్రజలు ముందుకు వచ్చారు. ఎవరు ఇంకా ఒకళ్ళు ఇద్దరు ఇంకా మానుకోవట్లేదు, వాళ్ళు కూడా మానుకుంటామని చెప్పేసి మాకు చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా మేము అందరం కూడా ఈ స్టేషన్ పొంగనూరు సిబ్బంది, అట్లనే జిల్లా ఈఎస్టీఎఫ్ సిబ్బంది, అట్లనే ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, అట్లనే ఈఎస్ గారు, నేను అసిస్టెంట్ కమిషనర్, డీసీ గారు ఈ సారా రహిత గ్రామాలుగా చేసే క్రమంలో వాళ్ళు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకు వీలైనంత త్వరలో మేము చిత్తూరు జిల్లాను కూడా సారా రహిత జిల్లాగా ప్రకటించాలని ఉద్దేశంతోనే పనిచేస్తూ ముందుకు పోతున్నాం. దానిలో భాగంగానే ఇక్కడ ఈ సారా రహిత గ్రామాల పరిస్థితి ఎట్లా ఉంది అని విచారించేదానికి ఈరోజు నేను పొంగనూరు స్టేషన్కి రావడం జరిగింది. పొంగనూరులో చింతపండు వ్యాపారస్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుని కోరారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రాయల్ తన అనుచర వర్గం బుధవారం అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడిని కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. పొంగనూరు
పొంగనూరు పరిసర ప్రాంతంలో చింతపండుపై 60% మంది జీవనోపాధి సాగిస్తున్నారని చెప్పారు. సుమారు 5,000 లారీల సామర్థ్యం గల శీతల గిడ్డంగులు ఉన్నాయన్నారు. అయినా మార్కెట్ సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. ఎన్నికల పర్యటనలో పొంగనూరుకు విచ్చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు చింతపండు వ్యాపారస్తులకు మార్కెట్ సదుపాయం కల్పిస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. కావున ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి తగు సౌకర్యాలు కల్పించాలని, మార్కెట్ సదుపాయానికి స్థల పరిశీలనకు రెవెన్యూ శాఖ వారిని ఆదేశించాలని కోరినట్లు తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు మధుసూదన్ రాయల్ తెలిపారు. కార్యక్రమంలో నూరుల్లా, సయ్యద్ బాషా, పర్వేజ్, అఫ్రోజ్ బాషా, ముజాహిద్, నూర్, ముబారక్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం బసారు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి మహోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారి మూల విరాట్కు అభిషేకాలు, పూజాది కార్యక్రమాలను అర్చకులు నిర్వహించగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బహుబరా 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 రాజు క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం పొంగనూరు పట్టణం కొత్తఇండ్లు ఎన్జీఓ కాలనీలో రాజు క్షత్రియ సేవా సంఘం కార్యాలయం నందు విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా క్షత్రియులు అందరూ కలిసి అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్షత్రియ సంఘ గౌరవ అధ్యక్షులు భక్తవచరం రాజు మాట్లాడుతూ విప్లవ జ్యోతిగా, పోరాట యోధునిగా, మన్యం వీరునిగా అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడని, స్వాతంత్ర ఉద్యమంలో తమ జీవితాలను త్యాగం చేసిన వారి ఆశయ సాధన కోసం ప్రజల కోసమే పనిచేయాలని అల్లూరి సీతారామరాజు కొందరు సమరయోధులకు నిజమైన ఘన నివాళి అర్పించిన వారం అవుతామని తెలిపారు. కార్యక్రమంలో క్షత్రియ సంఘ సభ్యులు రెడ్డెప్పరాజు, సుబ్రహ్మణ్యం రాజు, చిన్నబాబు, లక్ష్మణ్ రాజు, భాస్కర్ రాజు, సతీష్ కుమార్ రాజు, జ్యోతిరాజు, జగదీష్ రాజు, మంజురాజు, సుదర్శన్ రాజు, సుబ్రహ్మణ్యం రాజు, నారాయణ రాజు, క్షత్రియ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వన్నవీరుడు
శ్రీయుడు అల్లూరి సీతారామరాజుకి మన్యం వీరుడు స్వాతంత్రం కోసం సర్వం త్యజించి మన దేశానికే గర్వించదగ వ్యక్తి అయిన శ్రీ అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి మామూలుగా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్లే ఈ సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాము. దీనికి ఒక కులమో ఒక మతమో ఒక వర్గమో ఏమీ లేదు. ఆయన కోసం పాటుపడ్డా, దేశం కోసం పాటుపడ్డాడు కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించి అందరూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని సంతోషంగా జరిపించాలని ఒక ఆలోచన. కానీ ఈ దినము ఆయన అన్నీ వదిలేసి ఈ దినం పరాయి చేతుల్లో మన స్వాతంత్రము నలిగిపోతూ ఉంది, అందరూ బాధపడుతూ ఉన్నారని అతి చిన్న వయసులో గ్రహించి ఈ ఉద్యమానికి ప్రాణాలకు తెగించి వాళ్ళందరినీ కూడా ఎదిరించి పోరాడి వీర స్వర్గం పొందినాడు. కానీ ఇది మన సమాజము, మన పెద్దలు, మన యువత అన్నీ కూడా చాలా వృద్ధులుగా ఉన్నాయి. సరైన పద్ధతుల్లో లేవు, ధర్మబద్ధంగా లేదు. కాబట్టి అటువంటి మహావీరులు, అటువంటి ఉత్తములు, అటువంటి త్యాగశీలుల యొక్క స్మరణ చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మనము తప్పకుండా ప్రతి సంవత్సరము వీలైనప్పుడంతా ఆయన తలుచుకుంటూ మనము కూడా ఆ మార్గంలో పోయేదానికి ప్రయత్నం చేస్తే మనకు కూడా కొంచెం సంతోషము, మంచి గుణాలు అలవడతాయి. కాబట్టి ఈ దినం యువతకు ముఖ్యంగా ఉండే నా సలహా ఏమంటే అందరూ కూడా కలిసి ఐకమత్యంగా ఈ కార్యక్రమాలని జరిపించాలని కోరుతున్నాం. త్వరలోనే మనమందరూ కలిసి అన్ని వర్గాలు, అన్ని కులాలు కలిసి అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్టకు మార్గాలు చేసుకొని పూజలు చేసి పని ప్రారంభించాలని కూడా అనుకుంటున్నాము. ఈరోజు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కోసం అని చెప్పి ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. అది త్వరలోనే అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్టాపన కోసము పెద్దలు సూచించినట్లు తొందరలోనే విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు చేసుకొని పెద్దల సూచనల మేరకు ఎట్లా చేయాలా, దాన్ని కార్యక్రమాన్ని ఎట్లా నిర్వహించాలని చెప్పి అందరి సలహాలు సూచనలు తీసుకొని అది త్వరలోనే విగ్రహ ప్రతిష్ట కోసమని పనులు ప్రారంభిస్తాము. అల్లూరి సీతారామరాజు యొక్క త్యాగము ఊరికే పోదు, మరింత మంది యువతలో కూడా ఈ భావస్ఫూర్తిని నింపి మున్ముందు యువతకు కూడా దిశానిర్దేశాలు అందించి పెద్దల యొక్క విప్లవం అనేది ఎట్లా పుట్టింది, ఆయన యొక్క మరణం ఎంతమందిని కలిసివేసింది, ఇవన్నింటినీ కూడా తొందరలోనే పుస్తకాలు ఏవైతే అల్లూరి సీతారామరాజు మీద ఉన్నాయో ఆ పుస్తకాలన్నింటినీ కూడా తొందరలోనే తెప్పించి స్కూల్స్లోనూ మరియు కొన్ని లైబ్రరీస్లోనూ ఉంచాల్సిందిగా ప్లాన్ చేస్తున్నాము. వాటిని కూడా తొందరలోనే నిర్ణయిస్తాము. చౌడపల్లిలో శ్రీ అభిష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. క్రీస్తు శకం 1753వ సంవత్సరంలో పుంగనూరు జమీందారు ఇమ్మడి చిక్కరాయల వారిచే నిర్మించబడి భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఆయుర ఆరోగ్య సిరి సంపదలను ప్రసాదిస్తున్న ప్రసన్న పార్వతీదేవి సమేత బ్రహ్మోత్సవాలు ఈ నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 13 రోజుల పాటు జరుగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం పగలు ఇతని నంది వాహనం పుంగనూరు వాస్తవ్యులు రామ్నాథ్ కుటుంబ సభ్యులచే అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారికి పట్టణంలోని భక్తులు ఇంటింటా మంగళ హారతులు ఇచ్చి నారికేలాలు సమర్పించారు. ఈ పూజా కార్యక్రమాన్ని శైవగ మోక్తంగా రాజశేఖర్ ప్రధాన అర్చకులచే నిర్వహించారు. స్వామివారికి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పురవీధుల్లో స్వామివారిని మేళ తాళాలు, బాజా భజంత్రీల మధ్య అత్యంత వైభవంగా ఊరేగించారు. మే 9వ తేదీన పాసిజంపై విజయం సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో 14 వరకు సభలు, సమావేశాలు నిర్వహించాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం సిపిఎం కార్యాలయంలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి మాట్లాడుతూ 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీలో పాసిజంపై విజయం సాధించిన రోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
విక్టరీ డే స్ఫూర్తితో ప్రపంచంలో అనేక దేశాల్లో పోరాటాలు చేసి ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాయని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో మన దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మతోన్మాద బీజేపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెడుతూ కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను అప్పగించడం దారుణమన్నారు. లౌకిక దేశంలో మతోన్మాదం ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మదురైలో జరిగిన సిపిఎం ఆల్ ఇండియా మహాసభల్లో నిరంతరం ప్రజా పోరాటాలను బలపరచడానికి స్థానిక సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని పార్టీ నిర్ణయాన్ని విస్తృతంగా తీసుకువెళ్లాలని తెలిపారు. సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు వాడ గంగరాజు, సురేంద్ర, గిరిధర్ గుప్తా, భువనేశ్వరి, బాలసుబ్రహ్మణ్యం, ప్రసాద్, నాగేశ్వరరావు, ఈశ్వరయ్యలతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాద శిబిరాలను నష్టపరచడం హర్షణీయమని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్ అన్నారు. బుధవారం పొగనూరులో ఆయన మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లో టూరిస్టుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేసి సుమారు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. అందులో భాగంగా భారత ప్రభుత్వము, ముఖ్యంగా భారత ఆర్మీ ఈరోజు వారి ఉగ్రవాద స్థానాలపై దాడి చేసి ఆ ఉగ్రవాద స్థానాలని తీవ్రంగా నాశనం చేశారు. ఇది భారతీయుల గర్వకారణము, ప్రతి ఒక్క భారతీయునికి గర్వకారణము. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద ఎక్కువ అవుతా ఉంది. దీన్ని చాలా వరకు ఖండించాలా, తుదిముండించాలా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా పాకిస్తాన్కి 2 సార్లు ఓడించింది. ఇది 3వసారి ఓడించడము. ముఖ్యంగా భారత ప్రభుత్వానికి ప్రతి ఒక్క భారతీయుడు వారికి మద్దతు ఇస్తూ ఉన్నారు. పాకిస్తాన్ కుట్రలు మరీ ముఖ్యంగా ఈ ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉగ్రవాదాన్ని తుడిముట్టించాలా. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు భారత ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఈ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తుదముట్టించాలా. ఈ ఉగ్రవాదము రాను రాను ఎక్కువైతా ఉంది. ఇప్పటికే ఈ ఉగ్రవాద చర్యలతో ప్రపంచ దేశాలు చాలా వరకు నష్టపోతూ ఉన్నాయి. పేద ప్రజలు నష్టపోతూ ఉన్నారు. గాజాలో సుమారు 2 లక్షల మంది చనిపోయారు. ఆకలి కేకలతో అలమటిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలా. ప్రపంచ శాంతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలా. అందులో భాగంగా భారత ప్రభుత్వానికి ప్రతి ఒక్క పౌరుడు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారని చెప్పి జై భారత్, జై హింద్. బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలను స్వర్ణకార సంఘం వారు వైభవంగా నిర్వహించారు. పుంగనూరు పట్టణం సుబేదారు వీధిలోని కాళికా కమటేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణంలోని బ్రహ్మంగారి విగ్రహానికి అభిషేకాలు, విశేష పూజల్ని అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. वीरब्रह्मेंद्र स्वामी पादोवनं पावनं शुभम अकाल मृत्युनं सर्वव्याधि निवारणं श्री वीरब्रह्मेंद्र स्वामी पादोवनं पावनं शुभम पत्रकार సిటీ కేబుల్ వాళ్ళు పంపించింది రాత్రి మనం తీసేవాళ్ళ ఈరోజు
ఈరోజు బుధవారం శ్రీ వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా శ్రీమతి విరాట్ బోధు వీరబ్రహ్మేశ్వర వారి ఆదరణ సందర్భంగా విశ్వబ్రాహ్మణులు మరియు స్వర్ణకారులు యువజన సంఘం కలిసి ఈ కార్యక్రమం సుబేదార్ వీధిలో వెలిసి బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవం తెల్ల 5 గంటలకి బ్రహ్మంగారి ఆరాధన హోమము పూజ అభిషేకము కార్యక్రమాలు జరుగుతున్నవి. సుబేదార్ వీధిలో వస్తుంటే కాళికా కంపేశ్వర స్వామి, పరశురామ దత్తాత్రేయ స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నది. మహామంగళహారతి జరిగింది. సాయంత్రం అమ్మవారి కళ్యాణోత్సవము పుష్పపత్తి ఊరికి. రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు వ్యవసాయ యాప్లపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వ్యవసాయ సహాయ సంచాలకులు శివకుమార్ అధిష్ఠన రైతులకు బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని మేలుపట్ల రైతు సేవా కేంద్రం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ మాట్లాడుతూ ఈ శిక్షణలో 30 మంది రైతులకు స్మార్ట్ ఫోన్ల ఉపయోగాలు, వ్యవసాయ యాప్స్ ఉపయోగం, డిజిటల్ పేమెంట్స్, యూట్యూబ్ ఛానల్ నిర్వహణ, వాతావరణ సమాచారం మరియు పంటల మార్కెటింగ్ సౌకర్యాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమం ద్వారా ప్రతి రైతు మరో 10 మంది రైతులకు సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వాలి. ఉత్తమ రైతు శిక్షకులకు ప్రథమ బహుమతి 20,000 రూపాయలు, రెండవ బహుమతి 12,000 రూపాయలు, మూడవ బహుమతి 8,000 రూపాయలు ఎంపిక కాబడిన రైతులకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ హరినాయక్ రైతులకు యాప్స్ల వినియోగంపై శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రాక్టికల్ డెమో కూడా నిర్వహించారు. శిక్షణపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మేల్పట్ల ఆర్ఎస్కే అధికారి నిరుపమ పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం కటకిందపాలెం చింతల వీధిలో ఉండు నడివీధి గంగమ్మకు మహిళలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. పట్టణంలోని కటకిందపాలెం చింతల వీధి వివేకానంద నగర్ మహిళలు అమ్మవారికి మంగళవారం రాత్రి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాద వినియోగం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో అర్చకులు రామకృష్ణ స్వామి పాల్గొని అమ్మవారికి పల పుష్పాలతో అభిషేకం నిర్వహించి భక్తులకు ప్రసాద వినియోగం నిర్వహించారు. ప్రతి మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు పౌర్ణమి ముందు రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సారారహిత జిల్లాగా ప్రకటించేందుకు కృషి చేస్తున్నాం వెల్లడించిన ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసాచారి. చింతపండు వ్యాపారస్తులకు మార్కెట్ సదుపాయం కల్పించాలి మంత్రి అచ్చెన్నాయుడుకు వినతి పత్రం అందజేసిన మధుసూదన్ రాయ్. భారతీయ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతిని నిర్వహించిన క్షత్రియ సంఘం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.